ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ వేళ నకిలీ వెబ్సైట్స్ లో ఫేక్ టికెట్స్ బుక్ చేసి మోసపోయారు కొందరు ఫ్యాన్స్. ముందుగా టికెట్లో ఆఫ్ ప్రైజ్ ఫోన్ పేలో వేయాలని చెప్పారు ఫేక్ వెబ్సైట్ నిర్వాహకులు. అంతే, ఎలాగైనా మ్యాచ్ చూడాలని హడావిడిలో డబ్బులు ఫోన్ పే చేశారు ఫ్యాన్స్. మిగతా డబ్బును స్టేడియం వద్ద టికెట్స్ ఇచ్చి తీసుకుంటామన్నారు. దీంతో ఫ్యాన్స్ వారి మాటలు నమ్మారు. చివరికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. కానీ స్టేడియం వద్దకు వచ్చాక ఫేక్ వెబ్సైట్ నిర్వాహకుల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో తాము మోసపోయామని గ్రహించారు ఫ్యాన్స్. మోసపోయిన వాళ్లకు అందరూ ఆదిలాబాద్ నుంచి మ్యాచ్ చూడడానికి ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఫేక్ వెబ్సైట్లను నమ్మవద్దని మొన్నటి నుంచే పోలీసులు హెచ్చరించారు. అయినా ఫ్యాన్స్ మోసపోయారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ వేళ నకిలీ వెబ్సైట్స్ లో ఫేక్ టికెట్స్ బుక్ చేసి మోసపోయారు కొందరు ఫ్యాన్స్. ముందుగా టికెట్లో ఆఫ్ ప్రైజ్ ఫోన్ పేలో వేయమని చెప్పారు ఫేక్ వెబ్సైట్ నిర్వాహకులు. అంతే, ఎలాగైనా మ్యాచ్ చూడాలనే హడావిడిలో డబ్బులు ఫోన్ పే చేశారు ఫ్యాన్స్. మిగతా డబ్బును స్టేడియం వద్ద టికెట్స్ ఇచ్చి తీసుకుంటామన్నారు. దీంతో ఫ్యాన్స్ వారి మాటలు నమ్మారు. చివరికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. కానీ స్టేడియం వద్దకు వచ్చాక ఫేక్ వెబ్సైట్ నిర్వాహకుల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో తాము మోసపోయామని గ్రహించారు ఫ్యాన్స్. మోసపోయిన వాళ్ళందరూ ఆదిలాబాద్ నుంచి మ్యాచ్ చూడడానికి ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఫేక్ వెబ్సైట్లను నమ్మవద్దని మొన్నటి నుంచే పోలీసులు హెచ్చరించారు. అయినా ఫ్యాన్స్ మోసపోయారు. టికెట్లు దొరకకనే చాలా ఇబ్బందిగా పైసలు కట్టి ఆన్లైన్ లో అమౌంట్ కట్టినాం. సైబర్ క్రైమా? మామూలుగా డిస్ట్రిక్ట్ యాప్ దాంట్లోనే మాత్రమే వస్తాయని చెప్పారు టికెట్లు. మీరు దేనిలో బుక్ చేశారు? మేము వేరే తెలియక ఫోన్ లో మాట్లాడితే ఇస్తాం రండి, మీరు ఇక్కడ రండి, కొద్దిగా అమౌంట్ కట్టండి అంటే మేము ఏం చేసినామంటే ఒక 5,000 రూపీస్ కట్టినాం. ఫోన్ ఆన్లైన్లో పేమెంట్ చేసినాము. మీరు ఇక్కడ రండి అంటే ఇక్కడ వస్తే మన స్విచ్ ఆఫ్ ఆయన లేడు. ఎంత కట్టారు? 5,000 కట్టినాం. ఎన్ని టికెట్లు అని చెప్పిండు? 4 టికెట్స్ అని హాఫ్ అమౌంట్ వేస్తే ఇస్తా అని అన్నాడు. రాలేదు ఇక్కడ.